Best health packages up to 80% discount. Tirumala Diagnostics. 60 ఏళ్ల పాటు అడ్డంకులు లేకుండా సాగిన పెట్రోల్ స్కూటర్లు ఇక క్రమక్రమంగా కనుమరుగు కానున్నాయి. బ్యాటరీ బైక్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. తాజాగా అటు పెట్రోల్ ఇటు బ్యాటరీ కలగలిపి నడిపించే బ్రాండెడ్ స్కూటర్లు జనం ముందుకొస్తున్నాయి. హైబ్రిడ్ స్కూటర్ల పేరుతో కొంతకాలం హవా కొనసాగించనున్నాయి. ఇంతకీ ఏమిటి హైబ్రిడ్ స్కూటర్లు? లెట్స్ హ్యావ్ ఫుల్ డీటెయిల్స్. దశాబ్దాల పాటు పెట్రోల్ స్కూటర్లు ప్రపంచం మొత్తం సేవలందించాయి. అయితే క్రమక్రమంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో బ్యాటరీ బల్ల వైపు జనం దృష్టి సారించారు. మరోవైపు పెట్రోల్ టూ వీలర్స్ వాడకం తగ్గించేందుకు కొన్నాళ్ల కిందట ప్రభుత్వం బైక్ కాస్ట్ లో ఓ 40% సబ్సిడీ ప్రకటించింది. దాంతో బ్యాటరీ వాహనాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. వాటి సేల్స్ పుంజుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తగ్గించేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో బైక్ రేట్ 25,000 పెరిగింది. దీంతో బ్యాటరీ బైకుల సేల్స్ డామ్ అంటూ పడిపోయాయి. ఓవైపు ప్రభుత్వం బ్యాటరీ వెహికల్స్ కు ఇస్తున్న సబ్సిడీకి భారీగా కోత వేయటం, మరోవైపు ఓ 2-3 బ్రాండ్లు తప్ప మిగతా బ్యాటరీ వెహికల్స్ కంపెనీలన్నీ ఫైబర్ బాడీలు వాడటంతో 3 ఏళ్లు వాడిన బైకులకు బ్యాటరీలు మార్చాల్సి రావడంతో అట్ ద సేమ్ టైం ఫైబర్ బాడీ వల్ల బండి లుకలుకామంటూ తయారు కావటం తటస్థించింది. దీంతో బ్యాటరీ వెహికల్ సేల్స్ కు పెద్ద ఎత్తున గండిపడిపోయింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన నాన్ పొల్యూషన్ విప్లవం చప్పగా చల్లారిపోయింది. ప్రస్తుతానికి మెటల్ బాడీతో వచ్చే బజాజ్ చేతక్, బ్యాటరీ స్టోరీ, బిగాస్ లాంటి కొన్ని బ్రాండ్లను మాత్రమే కొనేందుకు వినియోగదారులు కాస్తంత మొగ్గు చూపుతున్నారు. పరిస్థితి ఇలా ఉన్న టీవీఎస్, హీరో లాంటి ప్రముఖ టూ వీలర్ కంపెనీలు బ్యాటరీ వెహికల్స్ ఉత్పత్తి వైపు మొగ్గు చూపుతూనే ఉన్నాయి. ఓలా, ఎదర్ లాంటి కంపెనీలు మార్కెట్లో మంచి సేల్స్తోనే అమ్ముడవుతున్నాయి. కానీ వాటికి తగినంత లాభాలు లేవు అన్న ప్రచారం ఫుల్గా సాగుతోంది. లాభం లేని వ్యాపారం ఎంతకాలం సాగుతుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక ఇప్పటిదాకా ఇండియాలో బ్యాటరీ స్కూటర్ల తయారీ వైపు పెద్దగా దృష్టి పెట్టని యమహా కంపెనీ సైతం బ్యాటరీ వెహికల్స్ ప్రవేశపెట్టాలని అనుకుంటున్నా సేల్స్ అంత ప్రోత్సాహంగా లేకపోవడం గమనించి ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా దూరం పెట్టింది. కానీ బ్యాటరీ రంగంలో ఓ కొత్త ఒరవడికి ప్లాన్ చేసింది. తాము తయారు చేసే ఫ్యాసినో లాంటి బైకులకు పార్షియల్గా బ్యాటరీలను అమర్చింది. అంటే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన హైబ్రిడ్ కార్ల తరహాలో పెట్రోల్ ప్లస్ బ్యాటరీతో నడిచే స్కూటీలను తయారు చేసి జనం ముందుకు తేనుంది. ఇప్పటిదాకా పెట్రోల్తో నడిచే ఫ్యాసినో ఇక నుంచి పెట్రోల్తో నడుస్తూ అటు బ్యాటరీని ఉపయోగించి పరుగులు తీస్తుంది. బండికి మెటల్ బాడీ ఉంటుంది. బండి వేగం అందుకునే దాకా బ్యాటరీ వినియోగంలో ఉంటుంది. వేగం అందుకున్న తర్వాత పెట్రోల్ ఇంజన్ బండిని ముందుకు నడిపిస్తుంది. బండి పెట్రోల్తో నడిచే టైంలో అందులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇలా పెట్రోల్, బ్యాటరీతో నడిచే ఈ వాహనం గతంలో లీటర్ పెట్రోల్కు ఓ 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే ఇప్పుడొచ్చే హైబ్రిడ్ ఫ్యాసినో మాత్రం ఓ 65 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ హైబ్రిడ్ యమహా ఫ్యాసినో 125 ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీ రాష్ట్రంలో 80,000 నుంచి 94,000 మధ్య అందుతోంది. రేజర్ 125 ధర 85,000 నుంచి 93,000 రూపాయల మధ్య జనాలకు అందుబాటులోకి రానుంది. హైబ్రిడ్ కార్ల తరహాలో జనం మధ్యకు రానున్న ఈ యమహా హైబ్రిడ్ స్కూటర్లు జనాలను ఏమాత్రం అలరిస్తాయన్నది కొన్నాళ్లలో తేలిపోనుంది.